మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఓ ఎంపీ కారు డ్రైవర్కు హైదరాబాద్ నిజాం దివాన్ వారసులు 150 కోట్ల విలువైన భూమిని బహుమతి ఇవ్వడం కలకలం రేపింది. ఈ విషయమై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయగా ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. శివసేన ఎంపీ సందీప్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ వద్ద 13 ఏళ్లుగా షేక్ జావేద్ రసూల్ అనే వ్యక్తి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి సంభాజీనగర్లోని నిజాం దివాన్ వారసులు 150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఆ భూమిపై హక్కు కోసం దివాన్ వారసులు న్యాయ పోరాటం చేసి 2022లో ఆ స్థలం దక్కించుకున్నారని న్యాయవాది తెలిపారు. అంత విలువైన స్థలాన్ని రక్త సంబంధం లేని ఓ వ్యక్తికి గిఫ్ట్ డీడ్గా ఎలా రాసిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డ్రైవర్, దివాన్ వారసులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే తనకు ఆ భూమిని రాసిచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే విలాస్ కూడా ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.